హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కంప్లీట్గా సంక్రాంతి ఫెస్టివల్కి సంబంధించిందండి. సో ఫెస్టివల్కి మేము ఊరికి వెళ్ళాము. సో ఊర్లో ఒక 5 డేస్ వరకు ఉన్నామన్నమాట. కంప్లీట్గా ఈ 5 డేస్ ఈ సంక్రాంతి ఫెస్టివల్ అన్నీ కూడా ఈ ఒక్క వీడియోలోనే నేను కవర్ చేస్తున్నాను. నేనైతే వాంటెడ్గా వీడియోస్ కంప్లీట్గా తీయలేదు, కానీ సో ఇవన్నీ కూడా నేను ఒకే వీడియోలోనే కవర్ చేస్తున్నాను అనమాట. అయితే ఈ రోజు వచ్చేసి మేము ఊరికి వెళ్ళిన నెక్స్ట్ డే అనమాట. సో బయటికి వెళ్దామని చెప్పేసి అలా పార్క్ వరకు వెళ్ళాము అని చెప్పేసి బయలుదేరామన్నమాట. ఎప్పుడు ఊరికెళ్ళినా ఈ ప్రాజెక్ట్ వరకు అయితే వస్తామన్నమాట. సో వెలిగెల్లు డ్యామ్ అండి ఇది. సో చాలా సేపు అక్కడే ఉన్నాము. 1 అవర్ 2 అవర్స్ వరకు అక్కడే టైం స్పెండ్ చేశామన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అక్కడికి ఎప్పుడు ఊరికెళ్ళినా వెళ్తూనే ఉంటామన్నమాట. సో ఊరికి మళ్ళీ రిటర్న్ వచ్చేలోపు ఖచ్చితంగా ఒకసారైనా అలా వెళ్తామన్నమాట. సో ఈసారి పిల్లలు మిస్ అయ్యారు. సో వెళ్ళిన నెక్స్ట్ డేనే వెళ్ళాము కాబట్టి పిల్లల్ని అయితే తీసుకురాలేదు. ఫెస్టివల్ రోజు తీసుకొచ్చాను అనమాట. సో అవి కూడా వీడియోలో నేను యాడ్ చేస్తాను. ఒక్కసారైనా సరే అక్కడంతా కూడా అక్కడ మనకు గండిమడుగు ఉంటుందండి. సో అవన్నీ మేము చిన్నప్పుడు మాకు ఎక్కువగా ఆ ఫెస్టివల్స్కైనా సరే, న్యూ ఇయర్ వచ్చినా సరే, ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళాలి అంటే ఇక్కడ గండిమడుగు అని ఉంటుంది. సో ఇక్కడికే వచ్చేవాళ్ళం అనమాట ఎక్కువగా. సో ఇప్పుడు డ్యామ్ కట్టినప్పటి నుంచి ఇది ఇంకా మంచిగా ఫేమస్ అయిపోయింది. చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట. సో పార్క్ కట్టారు, అన్నీ కూడా అలా ఒక రౌండ్ అయితే తిరిగేసి వచ్చామన్నమాట. సో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అక్కడికంతా వెళ్తే మాకైతే. ఇంకా ఇంటికి రాగానే సో ఇది భోగి రోజు అండి. భోగి రోజు ఇంకా మా అమ్మ దోశలు వేస్తుంది అనమాట. సో మేము ఎప్పుడు ఊరికి వచ్చినా మేము కట్టెల పొయ్యి మీద ఈ దోశలు వేసుకొని తింటామండి. సో మాకు బాగా ఇష్టము. అందులో ఇంకా భోగి స్పెషల్ దోశలు వేసుకుంటాం కాబట్టి ఇంకా ఈ దోశలు ఇలా కట్టెల పొయ్యి మీద పెట్టుకొని ఈ ఐరన్ కడాయి మీద వేసుకొని తింటుంటే, రోట్లో రుబ్బిన పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉన్నాయన్నమాట దోశలు. మాకు ఇవి చాలా ఇష్టము. ఈ ప్యాన్ మీద దోసలు చాలా బాగుంటాయండి టేస్ట్. ఫస్ట్ ఈ ప్యాన్‌కి కొంచెం ఆయిల్ అప్లై చేయాలన్నమాట. సో బాగా వేడిగా ఉన్నప్పుడు దోస పిండి వేసేసి జస్ట్ లైట్‌గా స్ప్రెడ్ చేసేస్తే మనకు బబుల్స్ బబుల్స్ లాగా వస్తుందన్నమాట దోస. దానిపైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటాయండి దోసలు. ఇంకా తర్వాత ఇది వచ్చేసి కనుమ రోజు అన్నమాట. కనుమ రోజు మా స్పెషల్స్ వచ్చేసి ఇలా టొమాటో రైస్, అలాగే నాటుకోడి, తర్వాత మటన్ కర్రీ, నాటుకోడి కర్రీ కూడా చేశాము. తర్వాత అలసంద గారెలు చేశామన్నమాట. అలసంద గారెలు అలాగే నాటుకోడి కర్రీకి సూపర్‌గా ఉన్నాయన్నమాట. సో గారెలు మా అమ్మ చాలా బాగా చేస్తుంది. ఈ గారెలు మిగతావన్నీ ఇంకా రైస్ తర్వాత కర్రీస్ ఇవన్నీ కూడా మనం స్టవ్ మీద చేసుకుంటాం, కానీ ఈ గారెలు మాత్రం ఇలా ఐరన్ కడాయిలోనే కట్టెల పొయ్యి మీద మాత్రమే చేస్తుందన్నమాట. మేము ఎక్కువగా స్నానానికి కూడా మేము ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వాటర్ యూజ్ చేస్తామన్నమాట. సో అందరం కూడా ఇలా బయట కూర్చొని ఇలా గారెలు వేస్తుంటే ఒకవైపు వేస్తుంటే ఒకవైపు తింటూనే ఉంటాము. అది చిన్నప్పటి నుంచి అంతేనండి. ఒకవైపు ఇలా కాలుతూ అప్పుడప్పుడే తీసి అలా పక్కన పెట్టేస్తే ఆ వేడిగా ఒకటి తీసుకొని అక్కడే స్టవ్ దగ్గరే మాకు బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుందన్నమాట. ఇంకా అలా బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇంకా నాటుకోడి అలాగే అలసంద గారెలు వేసుకొని ఇంకా పిల్లలకి కూడా తినిపించేసాను. ఇంక ఇవన్నీ పిల్లలు కైట్స్ కావాలని చెప్పి 2 కైట్స్ కూడా తీసుకొచ్చారనమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళకి రెడీ చేపిస్తున్నాము. ఇంకా భోగి తర్వాత సంక్రాంతి రోజు మాత్రం నేను అస్సలు వీడియోస్ అయితే షూట్ చేయలేదండి. ఇంకా మా పాపని రెడీ చేపించి ఇంకా తర్వాత పిల్లల్ని పార్క్ వరకు తీసుకెళ్ళామనమాట. ఇంకా పార్క్‌లోనే 2 అవర్స్ వరకు అక్కడే టైం సరిపోయింది. ఇంకా అక్కడ చిన్న చిన్నగా రీల్స్ అన్నీ చేశాను. ఇంకా అవన్నీ కూడా అప్‌లోడ్ చేశాననమాట. సో అవన్నీ కూడా షార్ట్స్‌లో ఉంటాయి. ఒకసారి చూడండి. ఇంక తర్వాత ఇంటికొచ్చేసి ఇది కనుమ రోజే అనమాట. ఇంకా గాలిపటాలు ఎగరేయడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఊరికెళ్ళిన తర్వాత మా ఊరి గంగమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఒక 1 అవర్ అయినా టైం స్పెండ్ చేయాల్సిందేనండి. తప్పకుండా వెళ్తాననమాట. ఇంకా అక్కడే కాసేపు కూర్చొని ఇంక వీళ్ళు గాలిపటాలు ఎగరేస్తున్నారు పిల్లలు. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయంటే చాలా బాగా వస్తాయన్నమాట అవి. ఈ కైట్స్ ఎగరేస్తుంటే మా పిల్ల హ్యాపీనెస్ ఇంక కంట్రోల్ చేయలేకపోయినాం. సో కాంపిటీషన్ వస్తుందనమాట. సో మా డ్యాడీ ఫస్ట్ ఎగరేస్తాము అని చెప్పేసి అన్నయ్యతో పోటీ పడుతుంది. మేమే ఫస్ట్ ఎగరేస్తాం, మేమే ఫస్ట్ ఎగరేస్తాం అని చెప్పి ఫుల్ కాంపిటీషన్ వస్తున్నారనమాట ఇద్దరు. ఇంకా మొత్తానికైతే గాలిపటం చాలా పైకి ఎగిరి లాస్ట్‌కి మళ్ళీ కింద పడిపోతుంది. ఆఫ్టర్‌నూన్ నుంచి ట్రై చేస్తూ ఈవినింగ్ 6:30 వరకు అయిపోయిందండి. సో చాలా పైకి ఎగరవేయడానికి చాలా టైం అయితే పట్టింది ఆ రోజు. బాగా వెళ్తుంది అన్నప్పుడు డౌన్ అయిపోతుంది. సో గాలి కూడా సరిగ్గా రావట్లేదు. ఇంకొంచెం హైట్ నుంచి ఎగరేసింటే బాగుండేదేమో. తర్వాత ఇలా మిద్దె పైకొచ్చేసి పైనుంచి ఎగరేసామనమాట. సో అప్పుడు ఇది చాలా పైకెళ్ళింది. ఇంకా తర్వాత అక్కడ ఒక 30 మినిట్స్ వరకు గాలిపటాలు ఎగరేశారు. ఈ చింత చెట్టు చూడండి ఫుల్‌గా చింతకాయలు కాసాయి.
సో ఫుల్ ఉన్నాయన్నమాట. అసలు చెట్టుకి ఆకులే కనిపించలేదు, ఎక్కువ చింతకాయలే కనిపిస్తున్నాయి, అంత బాగా వచ్చాయి. ఇక్కడ చూడండి మా వాడు ఒక రేంజ్లో గాలిపటాలు ఎగరేస్తున్నాడు అనమాట. అసలు గాలిపటాలు అంటే ఎంత పిచ్చో, ఇంకా ఊరికి వెళ్ళినప్పటి నుంచి అసలు వదిలిపెట్టడం లేదు. గాలిపటం కావాలి, గాలిపటాలు కావాలి, కైట్స్ కావాలి, ఇదే రచ్చ చేస్తున్నాడు అనమాట. ఇంకా మొత్తానికి 2 days తర్వాత తీసుకొస్తే ఇంక ఇలా పెంట చేస్తున్నాడు అనమాట. అటు వెళ్తారు ఇటు వెళ్తారు. సో అవి పిల్లలకి ఇవ్వాలన్నా కూడా కొంచెం భయం వేస్తుంది. అందుకే మేము కూడా దగ్గరుండి గాలిపటాలు ఎగరేయించాం అనమాట. లేదంటే వీళ్ళు పైకి చూసుకుంటూ ఎక్కడ పడిపోతారని భయం వేస్తుందండి. సో వీటితోటి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా కైట్ మీద పెట్టేస్తారనమాట. సో అందుకే నేను కూడా దగ్గరుండే చేయించాను. అసలు ఒంటరిగా అయితే వదిలిపెట్టలేదు. సో ఇదండి మా ఊరు. చూడండి సింపుల్గా మా ఊర్లో రాముల గుడి కూడా బాగా కట్టారు. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా చూపిస్తానండి. విగ్రహ ప్రతిష్ఠ చేస్తారంట శ్రీరామనవమికి అని అంటున్నారు. సో అది కూడా మీతో షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి. సో ఈ మధ్య వీడియోస్ పెద్దమ్మవి మిస్ అయిపోయాయి. ఇంకా కనుమ రోజు అంటే ఇంకా ఆవులకి ఎలా గంగిరెద్దులాగా రెడీ చేస్తారనమాట. సో ఇవన్నీ మా బాబాయ్ చేయడం చాలా ఎప్పటి నుంచో అస్సలు మిస్ అవ్వకుండా తప్పకుండా ఇలా కనుమ రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తారండి. ఇలా బాగా డెకరేషన్ చేశాడనమాట. ఆవులు ఉన్నాయి. సో వాటన్నిటికీ కూడా మంచిగా గజ్జలు వేసేసి బొట్టు పెట్టి ఇవన్నీ కూడా బాగా చేస్తాడనమాట. ఎవ్రీ ఇయర్ చేస్తాడు, అస్సలు మిస్ అవ్వడు. ఇంకా దీపావళి ఫెస్టివల్ కూడా చాలా బాగా గ్రాండ్, ఇల్లు మొత్తం దీపాలు వెలిగించి చాలా బాగా చేస్తాడనమాట. సో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అవి అలా నడుస్తుంటే గజ్జల సౌండ్ వస్తుంటే చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్ 6:30 టైంలో ఇంకా కాసేపు బయట కూర్చొని ఉన్నాం అనమాట. సో ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. మా పాప మస్తు ఎంజాయ్ చేసిందనమాట ఊర్లో. పిల్లలు ఇద్దరు కూడా బాగా ఫుల్గా ఎంజాయ్ చేశారు. మనం ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే కూడా అస్సలు రావడం లేదనమాట. సో ఈ మందారం చెట్టు చూడండి, ఒక్కసారిగా ఒక 20 వరకు పువ్వులు పూసాయంట. మేము వెళ్ళినప్పుడైతే లేవు గానీ అంతకుముందు మా అమ్మ వీడియో కాల్ చేసి చూపించిందనమాట. చెట్టు నిండా ఎర్రగా ఫ్లవర్స్‌తో భలే ఉండింది. ఇంకా ఫెస్టివల్ అయితే అయిపోయింది. ఇంకా మేము అన్నీ కూడా రెడీ చేసుకొని ఇంకా తిరుపతికైతే రిటర్న్ వచ్చేస్తున్నామండి. సో అనుకున్నాము సండే వరకు ఉందాము అని చెప్పేసి ఒక 2, 3 days ముందే వచ్చేసామనమాట. అసలు విపరీతమైన చలి అండి. ఫుల్లు చలి ఉంది విలేజ్‌లో. మీ విలేజ్‌లో కూడా చలి ఉంటే కామెంట్ చేయండి. సో ఇంకా మేమందరం కూడా ఇలా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాము. ఇంకా తిరుపతికైతే వెళ్ళడానికి 3 days అయితే ముందే వచ్చేసామనమాట. ఇక్కడ పిల్లలు చూడండి ఇంకా బాయ్ చెప్తున్నారు. ఇదండి ఈ రోజుటి వీడియో. నేను ఎక్కువగా వీడియోస్ అయితే తీసుకోలేదు కానీ ఇలా చిన్న చిన్న క్లిప్స్ అన్నీ కూడా యాడ్ చేశాననమాట. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.